అని జరగకుండా ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే మెయిన్గా వాడేది ఇదే. ఇప్పుడు సపోజ్ ఏదైనా ప్రయాణం అవుతున్నాం, క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా తిరిగి రావాలి. ఏదైనా సపోజ్ ఏదైనా కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాం, క్షేమంగా జరగాలి. ప్రతిదీ కార్యక్రమం నీ చేతులకు అప్పగిస్తున్నాం అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడు ఇజ్రాయేలుకి చెప్తున్నాడు ఏమని, మీరు కానీ నా కట్టడలను అనుసరిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆ దీర్ఘాయుష్మంతులలో మీకు ఒక గుణాన్ని ఇస్తానంటున్నాడు. ఏంటది? క్వాలిటీ, క్షేమాన్ని కలుగు చేస్తాడు. మన జీవితంలో క్షేమం ఉందా? బయటికి వెళ్తే తిరిగి వస్తామో లేదో కూడా డౌటే. ఇప్పుడు కూర్చున్నాము, తిరిగి లేస్తామని కూడా డౌటే. కాబట్టి క్షేమం లేని జీవితాలు మనవి. కానీ దేవుని కట్టడలను ఆజ్ఞలను మనం గనుక గైకొంటే దేవుడు మనకి ఏమిస్తానంటున్నాడు? క్షేమాన్ని ఇస్తాను.